శరత్ గారు, వి హనుమంతరావు గారు చాలా మంది కూడా చర్చలు జాయిన్ అయ్యారు. సో 2 అంశాలు చర్చించాం. ఒకటి December 9th ప్రకటన ఎవరు క్రియేట్ అని, లాస్ట్ 10 నిమిషాలు తెలంగాణ రైజింగ్ గురించి కూడా చర్చించాం. ఒకటి 16 సంవత్సరాలు అయింది December 9 ప్రకటన వచ్చి వాళ్ళకి ఎగ్జాక్ట్గా. ఏదేమున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక హిస్టారికల్ డే December 9th. మేబీ దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు హర్ట్ అయి ఉండొచ్చు. బట్ ఎవరికైనా గుర్తుండిపోయే రోజు అది. ఇటు తెలంగాణ కోరుకునే వాళ్ళకి అది ఒక మరపురాని రోజు కావచ్చు. అదైతే డెఫినెట్గా గుర్తుంటుంది. ప్లస్ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ సంబంధించి అయితే ఇంతకుముందే క్లోజింగ్ సెరమోనీ జరిగింది. చాలా అట్టహాసంగా డ్రోన్స్ కూడా ఎగరేశారు. ఇవాళ దువ్వూరి సుబ్బారావు అటెండ్ అయ్యారు, ఆర్బీఐ మాజీ గవర్నర్. తర్వాత సినిమా స్టార్స్ కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. జెనీలియా డిసౌజా, తర్వాత రితేష్ దేశ్ముఖ్ మనకు అక్కడ కనబడుతున్నారు. చిరంజీవి వచ్చారు, సురేష్ బాబు, అల్లా రవింద్ చాలా మంది కూడా అటెండ్ అయ్యారు. సో ఒక ట్రంప్ మీడియానే ట్రంప్కు సంబంధించిన సొంత సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడులు నిన్న 41,000 కోట్లు అన్నారు. $3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న తెలంగాణ సర్కార్ టార్గెట్ సాధ్యమేనా? అసలు అదే పెట్టుకున్నారు విజన్. సాధ్యం అంటే ఏదో ఒక విజన్ అయితే, లక్ష్యం అయితే పెట్టుకోవాలి కదా, టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకోవడంలో తప్పు లేదు. టార్గెట్లో ఎంత మేరకు అచీవ్ అవుతారన్నది పక్కన పెడితే అసలు ఏ టార్గెట్ లేకుండా, ఏ విజన్ లేకుండా పాలన చేయడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలకు సంబంధించి అయితే వెల్ఫేర్ మిగతా దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ ఉన్న గ్రోత్ ఇంజన్ అన్నది ఆగిపోకూడదు. మొత్తానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ పెట్టుకుంటే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు 5 లక్షల కోట్లు సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎన్ని పెట్టుబడులకు సంబంధించిన స్టేట్మెంట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు, ఎన్ని మెటీరియలైజ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 1,75,000 కోట్లు దావోస్ లో వచ్చాయన్నారు. 2 సంవత్సరాల్లో మెటీరియలైజ్ అయింది 12,000 కోట్లే. సో ఈ ప్రకటనలు 5 లక్షల కోట్లు వచ్చాయి, 6 లక్షల కోట్లు వచ్చాయి కాదు, రియలిస్టిక్ గా ఎన్ని గ్రౌండ్ అయ్యాయి అన్నది ఇంపార్టెంట్. ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అన్నది ఇంపార్టెంట్. ఒకటి సంతోషించేది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా, ఇక 3 సంవత్సరాలు ఉంది టైం, సీరియస్ గా పాలన మీద కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే లేదు. ఏ రాష్ట్రమైనా డెవలప్మెంట్ సరే అగ్రికల్చర్ ఇచ్చేది, అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా అది వస్తుంది. బట్ పారిశ్రామికీకరణ జరగకపోతే మనం, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కి రావడం వల్లే కదా తెలంగాణలో ఇంత ఆదాయం పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో సగటు ఆదాయం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వచ్చింది. ప్రతి ఇంటికి ఊర్లో 15, చిన్న ఊర్లో కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్న ఊర్లో కూడా 15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అవునా కదా? ఎందుకు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది కాబట్టి మన వాళ్ళంతా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చదవరు కాబట్టి అయింది. అందరూ చాలా మంది దారిద్ర్య రేఖకు వెనుక నుంచి కూడా నెట్టివేయబడ్డారు. సో సాఫ్ట్వేర్లో మనం ఎట్లాగా ఉన్నాం. ఇంకా ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్వేర్, ఫార్మా ఈ రెండిట్లో నెంబర్ 1 ఉన్నాం. బట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ ఇటువంటి రంగాల్లో ఇంకా కూడా చాలా ఎదగాల్సి ఉంది. మంచి ఆలోచన గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అన్నది మంచి ఆలోచన. దాన్ని ఎంత మేరకు ముందుకు తీసుకెళ్తారు, ఎన్ని పెట్టుబడులు మెటీరియలైజ్ అవుతాయి, రాజకీయాలకు అతీతంగా ఇదేదో రియల్ ఎస్టేట్ గురించి అని కాకుండా ఎంత మేరకు దీన్ని మెటీరియలైజ్ చేస్తారు, ఎన్ని కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంత కొత్త 1,00,000 కోట్లు వచ్చి 100 ఉద్యోగాలు వస్తే లాభం లేదు. అదే మీకు 100 కోట్లు వచ్చి 1000 ఉద్యోగాలు వచ్చిన ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. 100 కోట్ల పెట్టుబడి 1000 ఉద్యోగాలు వచ్చినాయి కూడా ఉంటాయి. అటువంటివి కూడా చూడాలి. సో అది కూడా చూడాలి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పెట్టారు వైజాగ్లో, మంచిదే, 1,00,000 కోట్ల పెట్టుబడి, కానీ దాని ద్వారా వచ్చే ఉద్యోగాలు 200. కాకపోతే వైజాగ్ అది గొప్పదే, ఎందుకంటే ఎక్కువ సిస్టమ్ తయారవుద్ది. గూగుల్ రావడంతో అమెజాన్ వస్తుంది, అమెజాన్ వస్తే మైక్రోసాఫ్ట్ వస్తుంది, అక్కడ ఏం లేదు. కానీ హైదరాబాద్ లో ఎంత పెట్టుబడి పెడుతున్నారు అన్న దానికంటే దానివల్ల ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళు తీసుకునే ల్యాండ్ ఎంత, ల్యాండ్ కూడా ఇష్టం ఉన్నట్టు 100,000 ఎకరాలు ఇస్తే లాభం లేదు. హైదరాబాద్ లో ల్యాండ్ అవైలబిలిటీ రాను తక్కువ అవుతుంది కదా. సో ఈ 100 ఎకరాల ల్యాండ్ ఇచ్చి తక్కువ ల్యాండ్ తీసుకుని ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు మనం చూడాల్సింది, ఆ ఇన్వెస్ట్మెంట్ తో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో ఎన్ని ఉద్యోగాలు ఎక్స్పాండ్ అవుతున్నాయి అన్నది ఇంపార్టెంట్. ప్లస్ కొత్తగా ఇండస్ట్రీస్ పోకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పెట్టుబడుల సదస్సునైనా స్వాగతించాలి. సిఐఐ భాగస్వామ్య సదస్సు 13 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఎన్ని గ్రౌండ్ అయితే అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. ఎన్ని మెటీరియలైజ్ అవ్వి, ఎన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి అన్నది ఇంపార్టెంట్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. DNA డైలీ